Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి భరత్పై దూకుడు వెనుక బైరెడ్డి మాస్టర్ ప్లాన్. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీ నేతలపై కాలు దువ్వుతున్నారు. మంత్రి టీజీ భరత్పై ఆరోపణలు చేసి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. వివాదాలతో మరింత హైలైట్ అవుదామని బైరెడ్డి భావించి ఉండవచ్చు. అనుకున్న మైలేజీ వస్తుందని అనుకుని ఉండవచ్చు. అందుకే టీజీ భరత్పై అవినీతి ఆరోపణలు చేసి గత కొన్ని రోజులుగా మీడియాలో హైలైట్ అయ్యారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుకున్న గమ్యానికి చేరుకున్నట్లయింది. అయితే ఆయన వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది స్పష్టం చేయకపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనలేదు. నందికొట్కూరు నుంచి ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించడంలో కీలక భూమిక పోషించినప్పటికీ అది రిజర్వ్డ్ నియోజకవర్గం. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు జనరల్ నియోజకవర్గంగా మారితే అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. 2004 వరకు నందికొట్కూరు నియోజకవర్గం జనరల్లోనే ఉంది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. అక్కడ ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ, ఒకసారి టీడీపీ గెలిచింది. అంతకుముందు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ 3 సార్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచిన నియోజకవర్గం. అయితే డీలిమిటేషన్లో మార్పు జరగకపోతే ఆయన కర్నూలు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య తీవ్రమైన రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఒక ఫార్మా కంపెనీ వద్ద మంత్రి టీజీ భరత్ 45 కోట్లు వసూలు చేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బహిరంగ సభల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో టీజీ భరత్ తనపై, తన కుటుంబంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి పరువునకు భంగం కలిగించారంటూ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవినీతి ఆరోపణలను నిరూపిస్తానని బైరెడ్డి స్పష్టం చేశారు. మరోసారి ఆరోపణలు చేయడంతో టీజీ భరత్ తిరిగి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కాలు దువ్వుతూ శాసనసభలోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.